హలో, ఈరోజు సోయా చంక్స్ ఇంకా పన్నీర్ పులావ్ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లో చేసుకున్నా కానీ ఇలా పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ యాడ్ చేసుకోండి. అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పుదీనా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పొటాటోస్, 1 కప్ పన్నీర్, 1 కప్పు వరకు నానబెట్టిన సోయా చంక్స్ వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి టమాటోస్ని మగ్గనివ్వాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి టొమాటో కంప్లీట్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఇలా యాడ్ చేసిన వెంటనే వాటర్ వేయకుండా రైస్ని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేస్తే మనకి బిర్యానీ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ చొప్పున వాటర్ వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అంతే, మన పులావ్ రెడీ అయిపోయినట్టే. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, టేస్టీగా పొడి పొడిగా మన సోయా చంక్స్ ఇంకా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయినట్టే.